అయ్యగారా నా స్వామి రంగా బ్రహ్మాండమైన తెలివి వచ్చేసిందండి మన చిరంజీవి గారికి. తెలివి లేకుండా పోయింది ఏంటి ఆయనకి? అట్టు కదండి, ఇప్పుడు రాజకీయాల్లోకి ఆయన రాకముందు అంటే ఆ పొలిటికల్ నాలెడ్జ్ తక్కువ ఉండేదండి. ఇప్పుడు నా స్వామి రంగా పెరిగిపోయిందండి. అబ్బో ఎంత పెరిగిపోయిందంటే అంత పెరిగిపోయిందండి. ఏందిరా పెరిగిందా? నాలెడ్జి, రాజకీయ తెలివి అండి. ఎట్ట పెరిగిందా? ఎట్టంటే ఇప్పుడు మొన్నంతా ఆయన పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు కదా, కాంగ్రెస్ నాయకుల్ని తిట్టాడు కదా. ఈయన సాఫ్ట్ గా మాట్లాడుతుంటే ఆయన కోపంగా మాట్లాడి తిట్టాడు కదా. అందుకనే కదా ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ పోయింది. అందుకనే కాదండి, ఆ ఆలోచనతో అంత తెలివిగా అప్పుడు ఏం చెప్పాడు, మా తమ్ముడు కరెక్టేను, మా తమ్ముడు శాతం కరెక్టేనని చెప్పాడా లేదా? అవును. తెలివి పెరిగిందా లేదా? అప్పటికిప్పటికే పెరిగింది. ఇది మొదటికి ఆ పవన్ కళ్యాణ్ని మందలించినప్పటికీ అంటే సమర్థించినప్పటికీ పెరిగింది. అది కూడా కాదండి, ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ తీసుకోండి. ఏంటది? ఇంకొక ఇన్సిడెంట్ లో కూడా ఆయన బాగా అసలు చాలా బ్రహ్మాండంగా పెరిగిపోయింది ఇంకా ఆయనకి. ఎట్లా చెప్తాను. ఇప్పుడు ఆ శోభారాణి ఉంది కదా ఒక ఆమె, మహిళా రాజ్యం ప్రెసిడెంట్, ఆమె నా సామిరంగా రోజా ఒంటి కాలం మీదకి పోతుంది చిరంజీవి మీదకి. కాంగ్రెస్ మీద కూడా పోతుంది కదా. ఈమె మీద అరకాల మీద పోయింది ఆమె. ఎవరు ఈమె? మహిళా రాజ్యం ఆమె. నా సామిరంగా అట్టాటి తిట్లు కాదండి, నా సామిరంగా కుళాయిలు కాడ ఆడోళ్ళు తిట్టుకుంటారు చూడండి, అట్టా ఇట్టా అని. అవును. ఎన్ని బూతులు అసలు ఎంత కూడా మనకి అంత ఇదిగా ఉందండి. అట్ట తిట్టిందండి నా సామిరంగా శోభారాణి రాజానే. అవును. రోజా గమ్ముకుందా? రోజా ఎందుకు గమ్మని ఉంటదండి? రోజా అసలు ఏమి అన్నోళ్ళ మీద ఒంటికాల మీద పోతుంటే అన్నోళ్ళని ఇంకా ఆది శక్తి అయిపోయిందండి. ఒక త్రిశూలం ఒక్కటే తక్కువ ఆమెకి. అది ఇవ్వాల్సింది పోయి మనం ఇస్తే తీసుకునే స్థితిలో లేదండి ఆమె. అబ్బో నా సామిరంగా వెళ్ళిపోయింది. ఇంకా ఎట్టా పోయిందంటే సర్రా నావుపాము దూరినట్టే అంత ఫోర్సుగా వెళ్ళిపోయిందండి మాటల్లో. అస్సలు నువ్వెవరికి మాట్లాడటానికి నేను గాన నోరిప్పితే, నేను గాని సిట్టా ఇప్పితే నా సామిరంగా సినిమా పరిశ్రమలో ఎవరెవరితో లింకులు ఉన్నాయో అన్ని బయటకు వచ్చేస్తాయని చెప్పిందండి రోజా శోభారాణితో. అప్పుడు చిరంజీవి గారు ఏం చెప్పారు తెలుసా? శోభారాణిని మందలిచ్చాడండి. కరెక్ట్ కదండి. శోభారాణి మందలించటము అంటే ఆమె అంటే ఎందుకో, ఆమె చేత 4 అనిపించుకోవటం ఎందుకో, ఇవన్నీ ఎందుకు లేని చిరంజీవి ఆమె సర్దేసి శోభారాణి నువ్వు గమ్మునుండమ్మా, నువ్వు మాట్లాడబాక, ఆమెతో పని కాదులే అని ఈమెను సర్ద పెట్టాడు. అంటే తెలివి ఎక్కువైపోయి కదండి చిరంజీవి గారికి చెప్పబట్టే కదండి చెప్పాడు ఆయన. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులను తిడితే మందలించాడు, సపోర్ట్ చేశాడు. ఈ రోజు శోభారాణి తిడితే మందలించాడు. అంటే అప్పటి నుంచి ఇక్కడికి తెలివి మారిపోయింది. పొలిటికల్ నాలెడ్జ్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది ఆయనకి ఆ పొలిటికల్ నాలెడ్జ్ పెరగబట్టే శోభారాణి అట్ట తిప్పాడండి. కాదు, ఆయనకి పొలిటికల్ నాలెడ్జ్ పెరిగి కాదు, ఈ రోజా చెప్పింది చూడు ఏమని, నేను గుట్టు ఇప్పితే మీ చిట్టా బయట పెడతానని చెప్పింది చూసా. అవును. ఆ చిట్టాలో మొదటి పేరు చిరంజీవి ఉంటది. అందుకని లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. ఎందుకండి ఏదుగు బతుకులేని ఆ బతికే బదులు ఏ రైలు కింద పడి సాగటం మేలేదండి. సావరాదంట రైలు కింద పడి. ఏం చెప్పే నా సంగతి కాదు, మీ సంగతే. నా సంగతి ఒళ్ళేం తేటగా ఉందా నీకు? అది కాదండి, ఇప్పుడు ఇంతలా పంచి గడితిరి, అంతలా సొక్కా ఎత్తిరి, మళ్ళీ మీసాలు బొర్ర మీసాలు తిప్పినట్టు తిప్పితిరి, మళ్ళీ చెట్టు కిందకు కూర్చుంటుంటారు, ఆ పైనుంచి ఏమన్నా రెట్లు వేసినాయి అనుకో తుడుచుకుంటుంటారు. ఇదే పని అయిపోయా. అది కాదు ఊరే మీ పర్సనాలిటీకి అసలు ఏందండి ఎట్టుండాలండి నాకు అర్థం కాలేదు. మీరు నాకే బాధ వేస్తుందండి. పర్సనాలిటీకి ఎట్టుండాలండి మీరు? పని చేస్తా, పంచి ఒకటి తీస్తాలే. పంచి ఒకటే వరదిస్తే అట్ట మొత్తం తీయాలి, తీస్తే లేకపోతే అట్ట వేసుకున్నప్పుడు దానికి బాగా ఇది ఉండాలా. అది కాదండి, మీ గెటప్కి ఒక పదం ఉండాలి, ఏదో ఒకటే. ఏం పదవే? సర్పంచే. మన గ్రామానికి సర్పంచ్ అన్నా కాబట్లా. సర్పంచ్ అంటే నీకేందో చాలా ఆషామాషి వ్యవహారం ఉన్నట్టుందే. సర్పంచ్ అంటే
డబ్బు ఖర్చు పెట్టాలా, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, అన్ని పట్టుకుంటాయి కానీ సర్పంచులు గారు ఏం పట్టుకోబెళ్ళా ఇప్పుడు. ఒక్క పని చేస్తే చాలు, నేను చెప్పిన పని చేయండి అంతే. ఏంటది? మన పంచాయతీ ఆఫీస్కి నిప్పు పెట్టండి, పోయి తగలబెట్టేయండి. పంచాయతీ ఆఫీస్కి నిప్పు పెట్టాలా? పంచాయతీ ఆఫీస్ గానీ, గవర్నమెంట్ స్కూల్ గానీ, లైబ్రరీ గానీ ఏదో ఒకటి తగలబెట్టండి. ఇదిగో తీసు బొక్కలు వేస్తారంట, తర్వాత విషయం. అప్పుడు వేసేది మిమ్మల్ని గానే, అది తర్వాత విషయమా. ఇప్పుడు అప్పుడు తగలబెట్టేటప్పుడు పెట్రోల్ పోసే తగలబెడతారు మీరా, ఆ పోసేటప్పుడు సపోజ్ మన మీద పడి, మన మీద అంటే నా మీద కాదు, మీ మీదే పోసేది మీరే కదా, మీ మీద పడి మీరు తగలబడిపోయి చచ్చిపోయారు అనుకో, చాలా లాభం ఉందండి దీంట్లో కూడా. నీకా మనిషి చచ్చిపోయి కూడా పనికి వస్తాడు అనేది ఇట్లా రుజువు అవుతుందండి. లాభం నీకు అన్నమాట. నాకు కాదండి, మరి మీ ఇంట్లో వాళ్ళకే. ఎట్టా? శిలా విగ్రహం పెట్టిస్తారు మీద అక్కడ. నేను ఇక్కడే పెట్టించమని చెబుతానండి, మీరు కూర్చునే దగ్గరే పెట్టి నేను రికమెండ్ చేస్తా. మీరు ఇక్కడే శిలా విగ్రహం పెట్టిస్తాను, పక్కన నీది కూడా పెట్టిస్తా వెంటనే. నేను పోయినగా పెట్రోల్ నేను ఎందుకు పోతానండి. శిలా విగ్రహం పెడతారా? ఎవడికి పెడతారండి? అదృష్టం ఉండాలి శిలా విగ్రహం పెట్టాలంటే. ఏంది దానివల్ల ఎంత ప్రయోజనం? ప్రతి టీవీలో మనం కనపడతామండి. నా సావిరంగా ఎంత అదృష్టం అండి. నువ్వు కనిపిస్తా? నేను కాదు, మీరే. బ్రహ్మాండ అసలు కనపడటానికి అదృష్టం ఉండాలి కదండి. అట్టాటిది ఒకటి. ఇప్పుడు మీరు చచ్చిపోయినాక మీ వారసులకి ఇంతకంటే మంచి పోస్ట్ ఇస్తారు. మీకంటే ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, అవసరమైతే ఎమ్మెల్యేనో అధికారంలోకి వస్తే ఎన్ని ఇచ్చేస్తారండి. చచ్చిపోయినా ఏం ఇబ్బంది లేదు. మీరు ఎవడరా నీకు ఐడియా ఇచ్చింది? అబ్బా అంటే ఎవడిచ్చాడు నీకు ఐడియాలు? నాకు ఎవడిచ్చాడంటే మందా కృష్ణమాదిగండి. మందా కృష్ణమాదిగ అతను ఇచ్చాడా? ఎట్టిచ్చాడు నీకు? ఎట్టిచ్చాడు ఏంటండి నా సామరంగా ఎవరైనా సరే. మొన్న ఈ మధ్య అంతకుముందు గాంధీ భవన్కి నిప్పు పెట్టారు కదా. అవును. ఎంఆర్పిఎస్ కాకుండా అవతల అప్పుడు పెడితే ఆ నిప్పు పెట్టిన వాళ్ళకి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది, ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి. అందుకని మందా కృష్ణమాదికి కూడా నిప్పు పెట్టినట్టున్నాడండి. నిప్పు అంత పవర్ఫుల్ అండి. ఏమైనా భలే ఓపిక అండి ఆయనకి. ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు అండి. ఎవరికి? భలే ఓపిక. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఓపిక ఉండాలంటారు కానీ మరి ఎంత ఓపిక? ఎవరికి రా ఓపిక? దత్తాత్రేయ గారికి అండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ గారికి ఎంత ఓపిక అంటే అంత ఓపిక అండి. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడా? 144 లెటర్లు రాశాడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కి. ఆయన వచ్చినప్పటి నుంచి రాస్తుంది లేఖలే కదంటరా. వైఎస్ రాజశేఖర రెడ్డికి 144 లేఖలు రాశాడు. ఇదిగో లవ్ చేసుకునే వాళ్ళు కూడా లెటర్లు రాసుకోరండి. వైఎస్ రాజశేఖర రెడ్డికి రాశాడు. ఈయనేమని రాశాడు? ఒక్క లెటర్ అని చదివాడు ఆయన. మరి తిడతా రాస్తే చదువుతారా లెటర్లా? ఆయన తిడతా రాస్తే ముందు చదివితే కదా అది తిట్టిందో పొగిడిందో తెలియదు. వాళ్ళకి తెలియదా? ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి తిడతానే రాసి ఉంటాడు అనేది వాళ్ళకి అర్థమైపోద్ది కదండి. పాప ఈయన రాయడం, ఈయన శ్రమ అంతా వృధా అయిపోయింది. ఏంది వృధా? ఎందుకని 144 లేఖలు ఏం రాస్తే ఆయన చదవకపోతే వేస్ట్ కదా. లేదండి, అందుకనే ఇంకో తెలియదు పని చేశాడు మళ్ళీ. ఏంటి తీసి పెట్టుకున్నాడా? ఆ 144 లేఖల్ని బైండింగ్ చేసాడు మళ్ళీ. పుస్తక రూపంలోకి తీసుకొచ్చాడటనే. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా పెద్దది. వాటికంటే పెద్దది ఇది. అవి తక్కువ పేజీలు. ఈ 144 లేఖలు అంటే ఎన్ని పేజీలు వస్తాయి అర్థం చేసుకోండి. ఒక్కొక్క లేఖ 16-20 పేజీలు ఉంటది. రాశాను ప్రేమ లేఖలు అన్నట్టు రాశాడండి. ఇంత పెద్ద బైండింగ్ అయిందా? వీటిని బైండింగ్ చేసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇస్తా అంటారు. ఇప్పుడు ఆవిష్కరించేశాడు బైండింగ్ చేసి, రేపు ఇస్తాడంట వైఎస్ రాజశేఖర రెడ్డికి దాన్ని. అబ్బో, అంటే వయస్సు బాగా ఆనందపడతాడు. ఏంది తిడతా లెటర్లు రాసి బుక్ ఇస్తే ఆయన సంతోషపడతాడా? రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుంటాడు కదా ఇంట్లో వయస్సు. అప్పుడు ఈ పుస్తకం తీసుకొని ఇలా చదువుకుంటూ ఈయన పరిపాలనలో ఎన్ని యథాపనులు చేశాడని చూసుకుని దానికి సంతోషిస్తా ఉంటాడు. అంటే భగవద్గీత, ఖురాను ఇవన్నీ ఉండవు అనమాట. అబ్బా, ఏంటంటే మెడంతో నొప్పిగా ఉందిరా. మెడ నొప్పి ఉందా? రాత్రి అంతా నొప్పి. మరి నొప్పి రాకేం చేస్తుందండి? స్పాంజ్ దిండి ఒకటి వేసుకొని పడుకుంటే దాని మీద కోడి కొంగిపోయినట్టు వంగిపోద్ది. ఆ స్పాంజ్ దిండి మీద గట్టిది వేసుకోవాలండి. ఏదైనా తలగడ అంటే మెత్తడిదే వేసుకుంటారు ఎవరైనా. ఎవరు చెప్పేది కాదు. ఇప్పుడు తలగడలు అంటే రాసని ఇప్పుడు గట్టిగా వేసుకోవాలా. గట్టి ఎట్ట అంటే
ఆయన బుక్ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి, రిలీజ్ అయిపోయింది అది. అవును, అది పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు తల కింద. అది మనం పెట్టుకోవడం కుదరదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాన్ని చదువుకొని నిద్ర వచ్చినప్పుడు ఆ బుక్ తల కింద పెట్టుకున్నాడు అనుకో, హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది దానికి. అదా అందుకని పెట్టుకుంటాడు అంటారు. అందుకని గ్యారంటీగా చాలా ఆనందపడతాడు. ఏమండే ఏమైనా ఇంత పని చేశాడు, 144 లెటర్లు రాశాడు, వాటిని పుస్తక రూపంలోకి తీసుకొచ్చాడు, ఇంత చేశాడు కదా. ఇక ఒక చిన్న పొరపాటు చేశాడండి ఆయన. వైఎస్ కాదు, దత్తాత్రేయ. ఏంటది? ఏంటంటే ఈ లేఖలన్నీ బైండింగ్ చేసే ముందు ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి ఉంటే బాగుండేదండి. ఏం పాపం? ఏం పాపం? ఆయన కలిసి ఉంటే నా సామిరంగా గవర్నమెంట్ యాడ్స్ ఇచ్చిండేవాడు, కొంచెం ఆయన ఫోటోలు వచ్చిండే దాంట్లో, ఆ పథకాలన్నీ దాంట్లో యాడ్స్ రూపంలో వేసుకొని ఉండేవాడు. అంటే ఈ బుక్ కి ముందు 4 పేజీలు వెనక 4 పేజీలు యాడ్స్ వచ్చిండే అంటావు? వచ్చిండే కదండి డబ్బులు. ఏందా 4 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చిండేవి, అవన్నీ నాశనం చేసుకున్నాడు. దత్తాత్రేయకి 4 కోట్లు లాస్ అండి. ప్రేమ లేఖ రాశ నీకంది ఉంటది, పూల బాణమేష ఎదకంది ఉంటది. ప్రేమ లేఖ రాశ నీకంది ఉంటది, పూల బాణమేష ఎదకంది ఉంటది. ఇదే మహాకూటమి విజయ పతాకం. విజయ పదంలో దూసుకుపోతుందండి మహాకూటమి. వాళ్ళు విమర్శిస్తున్నా అది మహాకూటమి కాదు మాయకూటమి అంటున్నా ఎదుటోళ్ళు. విజయ పదంలో దూసుకుపోతుందని చాలా మందికి ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఈసారి మహాకూటమి తరఫున గెలిచేస్తారని చాలా మంది అనుకుంటున్నారండి. మొన్న ఎప్పుడో కాదు, నిన్నటి నుంచి గెలుపు పెరిగిపోయింది ఆయనకి కదా. టీవీలు ఇస్తా ఉన్నాడు, పేదవాళ్ళకు డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఈ చూసి కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో దడపుట్టుకొచ్చేసింది, ప్రజారాజ్యంలో ప్రకంపనలు ఏర్పడ్డాయి కదా. వీళ్ళకి ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం వచ్చేసిందండి. చంద్రబాబు నాయుడు గారు గెలిచేస్తారనే మహాకూటమి కదా. అవును. అసలు ఎవరెవరండి మహాకూటమి అంటే? తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ కదా, ఎన్ని కలిపి మహాకూటమి. కేసీఆర్, నారాయణ, రాఘవులు, చంద్రబాబు గారు. అవునా? వీళ్ళందరికీ నమ్మకం ఉందండి. ఒక్క నారాయణకి, మన రాఘవులు గారికి నమ్మకం ఉన్నట్లేదండి, డౌట్ ఉన్నట్టుంది. ఏ డౌట్? చంద్రబాబు వస్తాడా లేదా? ఎందుకు డౌట్? ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడని చెప్పి అంటుంటే ఆయన మధ్యలో ఎందుకు వచ్చిన డౌట్ అంటున్నారు, కానీ ఆయనకి డౌట్ వచ్చినట్టుంది. మళ్ళీ డౌట్ అంటావు? ఎందుకు వచ్చింది అసలు? ఆయన మహాకూటమిలో ఆయన ఎందుకు వస్తుంది డౌట్? ఎందుకా రాకపోతే డౌట్. ఆయన పోయి చిరంజీవితో ఏం చెప్తాడండి? ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాము, ప్రజారాజ్యం పార్టీ కూడా కలిసి రండి చిరంజీవి అని అడిగాడో లేదో చూడండి. అన్నాడా? అన్నాడండి. ఎందుకన్నాడు? ఈయనకు డౌట్ వచ్చింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు రేపు పొద్దున అటో ఇటో అయ్యాడు అనుకో, ఇప్పుడు సపోజ్ మనము బస్సులో వెళ్తున్నామండి, ఒక పక్క మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు ముందు ఎక్కేసాడు, ఆడు సీట్ ఎత్తి పెడతాడు అనుకుంటాం. కానీ అయినా కూడా మనం ఈ పక్క నుంచి కిటికీలో నుంచి మనం కర్సీ పెట్టి బస్సులో సీట్లో వేస్తాం. అది ఇంకోటి ఎత్తుకెళ్ళిపోతాడు, దాన్ని వాడు ఎత్తుకుపోడండి. ఎందుకు వేస్తాం మనం? అక్కడ కూడా మనకు ఉంటదని రిజర్వేషన్. అది రాఘవుల గారి ప్లాను. అంటే నువ్వు చెప్పేది చంద్రబాబు గారు సీట్ ఎత్తి పెట్టారు అక్కడ, గబుక్కుని చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు అయ్యి ఆ సీటు పోయిందనుకో, మళ్ళీ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోలేడు కదండి, ఇన్ని తిట్లు తిట్టే ఆయన దగ్గరికి. ఇంక ఉండేది ఎవరు? ఒక్క చిరంజీవి. అందుకనే ఇప్పుడు నుంచే కాకా పడుతున్నాడండి చిరంజీవిని. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. తలకాయ నొప్పి అయిపోతుంది.
జరుగు పక్క జరుగు. తలక నొప్పి అయిపోతుంది. మనిషికి అంత కోపం చిరాకు పనికిరాదండి. తమాషాగా ఉందా నీకు? నాకు కాదండి, మామూలుగా ఇది చిన్నప్పటి నుంచి వచ్చింది కాదు, ఇది చాలా ఏళ్ళ నుంచి పెద్దోళ్ళు చెప్తారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. అంత కోపం పోతే పెద్ద పెద్దోళ్ళే వెళ్ళిపోయి ఉన్నారు పైకి. ఏంద్ర నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు? లేకపోతే ఊరికే కోపడిపోతే ఎట్టండి, నాకు అర్థం. కోపడితే దానికి ఒక అర్థం ఉండాలండి. అర్థం ఉండేది. ఊరికే కెస కెస కర్ర 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 కెర్ర భాష లేకుండా మాట్లాడితే ఎట్టండి. మాట్లాడేసి నువ్వు పక్కకు పో అంటే కోపం పనికిరాదండి, చిరాకు. ఎక్కువ మాటలు తాట తీస్తాను. పెద్ద పెద్దోళ్ళే పోయి ఉండరు, కోప్పడే నా సామిరంగా ఆ మేరప్ప ఇంటికి పోయాడు. అంతలో మంత్రి పదవిలో నుంచి ఇంటికి పోయాడా? మంత్రి పదవి ఊడిపోలా ఆయనకి. కోప్పడు కాకపోతే ఏందైతే పెద్దానికి మాట్లాడుతుండే న్యూసెన్స్ ఓ అని మాట్లాడుతుండే. నాకు భాష రాదా, ఇది రాదా, అది రాదా, ఎవడన్నా కదిలిస్తే చాలు ఆయన కోపం చిరాకు ఇలాగే. అందుకని ఇంటికి పంపించాడు ఆయన. ఆయన కోపడు కదా ఇంటికి పోయింది. ఆయన నియోజకవర్గం జెడ్పీటీసీ ఓడిపోతే వైఎస్ రాజీనామా చేయించాడు ఆయన చేత, అందుకని ఇంటికి పోయాడు. అది కారణం చూపించారంతే, అసలు పోయింది ఆయన న్యూసెన్స్ చేస్తున్నాడని ఈయన. అందుకు ఇంటికి పంపించింది వైఎస్ చాలా తెలివిగలడండి. ఒక్క ఆయన్నే కాదు, మాగంటి బాబుని కూడా పంపించేశాడు బయటికి అదే పీరియడ్ లో. మీరు గమనించారో లేదో? మరి ఆయన కోపంలో ఉన్నాడు. ఆయన కోపం కదా, ఆయన తెలివిగలడు. అందుకనే ఆయన కోప్పడకుండా గమ్మునుండే సమయం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు మాగంటి బాబు. ఇప్పుడు ఆయనకి ఎంపీ స్థానం కూడా ఖరారు అయిపోయింది. ఏలూరు నుంచో రాజమండ్రి నుంచో పోటీ చేస్తున్నాడు ఆయన. ఏలూరు నుంచి. మరి ఆయన పోటీ చేస్తున్నాడంటే మైండ్ కూల్ గా పెట్టుకోవాలండి. మైండ్ కూల్ గా పెట్టుకున్నాడు కాబట్టి మాగంటి బాబు ఈ రోజు తెలుగుదేశంలో పార్టీలో చేరి ఎంపీ సీటు కూడా దక్కించుకున్నాడు. మైండ్ కూల్ గా పెట్టుకోబట్టే ఆయనకి ఈ రోజు తెలిసినట్టుంది, వైఎస్ఏ నా కుట్రకి, నా ఇదికి, నా సొంత పార్టీ వాళ్ళే నన్ను కుట్ర చేశారని. ఈ మాట చెప్తున్నాడంటే ఎంతవరకు ఆయన కోపం బాగాలేదని అర్థమైందా? మారప్ప గారు, ఎకనైనా కోపం తగ్గించుకోండి, మైండ్ కూల్ గా పెట్టుకోండి. అయ్యగారా, కాలు దించు ముందు. దించను, చెప్పిన దాకా దించను. నేను ఎలచ్చలు అయిపోయిన తర్వాత మీ దగ్గర పని చేయటంలా. ఏమి? అంతే. ఏమైంది నీకు? మీ దయా దాచిన్నాళ్ళు నాకు అవసరంలా. ఇంకా ఏమైందంట నీకు? అంతే, ఎలచ్చల తర్వాత పని చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏమైంది చెప్పు. ఏందేమైందా? ఏందేమైంది ఏందండి? ఎలక్షన్ పని మానేస్తా. ఎందుకు మానేస్తా? ఎందుకు మానేసేది అండి? ఎంతమంది ఎన్ని చెప్తున్నారా? ఒక ఆయనేమో అభయ హస్తం, మొత్తం పెన్షన్లన్నీ మీయే, మొత్తం డబ్బులంతా మీయే అని చెప్తున్నాడు ఆయన. ఇంకొక ఆయనేమో కోటి టీవీలు ఇచ్చేస్తాడు, కలర్ టీవీలో 2500 రూపాయలు కుటుంబానికి ఇచ్చేస్తున్నాడు. బ్యాంకులో ఏటీఎం కార్డులు ఇచ్చేస్తారండి. మాకు ఇంతవరకు అది ఎట్టుంటుందో తెలీదు ఆ ఏటీఎం కార్డు. అది వస్తే చూద్దామన్నా అప్పుడు దాకా బతుకుండాలని ఉందండి. ఆ ఏటీఎం కార్డు వేసేసి డబ్బులు ఇచ్చేస్తారంటండి. ఇంకొక ఆయన భూమి ఇచ్చేస్తాడు, మాకు భూమి ఇచ్చేస్తాడు, రైతులకి పెన్షన్ ఇచ్చేస్తాడు. ఇవన్నీ వచ్చేస్తాయి కదండి. ఇంకా నేను చేయాల్సిన పని ఏముంది మీ దగ్గర? ఇంకా ఎన్ని ఎవడిస్తాడు రా? అలా ప్రతి పార్టీ వాళ్ళు చెప్పారు కదండి ఇవన్నీ. మరి వాడు గెలిస్తే ఇస్తా ఉన్నారా, గెలవకుండా కూడా ఇస్తా ఉన్నారా? గెలిస్తేనే ఇస్తారు. మరి గెలిచేది ఒకడా లేకపోతే అందరూ గెలుస్తారా? మా కుటుంబానికి మాత్రం అన్ని వచ్చేస్తాయండి. ఎట్రా? ఎట్టంటే ఇప్పుడు నేనేమో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేస్తా, ఆయన దాంట్లో ఉండే ఆ లాభాలన్నీ ఇచ్చేస్తాడు మాకు, పెన్షన్లు. మా ఆవిడేమో చిరంజీవికి ఇచ్చేస్తుంది, ఆయన భూమి ఇచ్చేస్తాడు, పెన్షన్ ఇచ్చేస్తాడు. మా వాడు ఉన్నాడు కదా కొడుకు చంద్రబాబు నాయుడుకి, ఆయన టీవీ కలర్ టీవీ ఇచ్చేస్తాడు, 2500 రూపాయలు నెల నెల ఏటీఎంలో వేసేస్తాడు మాకు. ఇంకేందండి నా సావిరంగా. నీలాంటి అమాయకులు ఉండబట్టే వాడు అలాంటి వాగ్దానాలు చేస్తున్నారు. ఎట్టా? ముగ్గురికి ఓట్లు వేస్తే గెలిచేది ఒకటని తెలియదా నీకు? కరెక్టే కదండి, ఓడిపోయిన వాళ్ళు ఎట్టిస్తారు. అయితే మా వాళ్ళందరూ జనం ఇవన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నారు ఏందే? అదేరా, నీలాంటి అమాయకులు మీలాంటి వాళ్ళు ఉండబట్టే జనాలు ఆ విధంగా, నాయకులు ఆ విధంగా ఆట ఆడుతున్నారు.
అవి ఇస్తాం ఇవి ఇస్తాం పడుకోబెడతాము నోట్లో ముద్దలు పెడతాము ఎన్ని పెడతాము అవి చేస్తాం చేస్తాం అంటుండే. ఏమండే ఏదో ఒక పార్టీ గెలిచినా మనకి డాక్టర్లు ఎక్కువ కావాల్సి వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి. డాక్టర్లతో ఏం పనిరా? డాక్టర్లతో పని ఉంది అంటే వీళ్ళు ఓట్లు వేస్తే మీకు డాక్టర్లు కావాలా? అటు కాదండి. ఎందుకు డాక్టర్లు ఎక్కువ కావాలంటున్నానంటే మనం ఓట్లేసి ఒక పార్టీని గెలిపించిన తర్వాత ఈ వాగ్దానాలు చేసిన వాళ్ళని నానా రకాల రోగాలు వచ్చేస్తాయి జనాలకి. అదేంటి అదే వాళ్ళు వాగ్దానం చేయడం ఏంది, మీకు రోగాలు రావడం ఏంటి? ఖచ్చితంగా వస్తాయి. ఎట్లా వస్తాయి? ఎవరో ఒకరు గెలిచి ఆయన డబ్బులు ఆ భూమి కలర్ టీవీ ఎన్ని ఇచ్చేసాడు అనుకో, ఆ డబ్బులు వస్తానే వాడు పని చేయడు, టీవీ సొత్త కూకుంటాడు ఇంట్లో. కూకొని చూస్తా ఉంటే వీడికి కొలెస్ట్రాల్ కొవ్వుళ్ళ అది పెరిగిపోద్ది. కొవ్వు పెరిగితే ఇంకేముంది, గుండె నొప్పి, కీళ్ళ జబ్బులు, కాళ్ళ జబ్బులు, చేతుల జబ్బులు ఇవన్నీ వస్తాయి కదండి. అందుకనే డాక్టర్లు కావాలని చెప్పింది ఎక్కువ మంది. ఓహోహోహో, అయితే వీళ్ళంతా ఈ రాజకీయ నాయకులందరూ కలిసి ఈ వాగ్దానాలు అన్నిటితో పాటు ప్రజలకి కొత్త పథకం ఇస్తున్నారన్నమాట. కొత్త పథకం మళ్ళీ? అదేం పథకం అండి? ఉచిత కొలెస్ట్రాల్ పథకం. రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ, నీతి మరచి ఏ మార్చే ప్రేమ, ఇదేనా ప్రేమ? ఇగోరా పని ఉందండి, బయటకు పోవాలా. అడిగిరా? పక్కూరు దాకా పోయి రావాలండి. పక్కూరికా? ఏం పని అక్కడ నీకు? చెప్పకూడదండి, అన్ని చెప్తారంటుండే ఊరికి. మీరు చెప్తున్నారు చెప్పు, లేకపోతే పర్మిషన్ ఇవ్వండి నీకు పోవడానికి. మీరు రథాల దగ్గర పోయేటప్పుడు చెప్తున్నారు మాక. ఇప్పుడు నీకు ఆడ వెంకమ్మ ఉందా? ఆ ఊళ్ళో పక్క ఊళ్ళో కదా ఉండేది. దానికోసం కాదులేండి పోయేదా, మ్యాజిక్ చేస్తున్నారండి ఆ ఊళ్ళో. మ్యాజిక్? హైదరాబాద్ నుంచి వచ్చాడంట ఆయన. మ్యాజిషియనా? బ్రహ్మాండమైన మ్యాజిక్ అంట, 2 రోజుల నుంచి చేస్తున్నాడంట. ఆడ ఏం చేస్తాడు ఆయన మ్యాజిక్? కాడ మ్యాజిక్ ఏం చేస్తాడు? మ్యాజిక్ ఏం చేస్తాడు మ్యాజిక్ అంటే? అదే ఏమేం చేస్తాడని. అదే మ్యాజిక్లు ఏముంటాయి అవి చేస్తాడు. ఆహా, ఒరి పిచ్చోడా, నువ్వు మ్యాజిక్ చూడడానికి పక్కూరికి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆడు కొట్టుకొని రుద్దుకొని ఆ మ్యాజిక్ చూసే కంటే కూడా రోజు టీవీ పెట్టుకుంటే పెద్ద మెజిషియన్ అట్రా ఆయన చూపిస్తాడు మ్యాజిక్. టీవీలో మెజిషియనా? ఆయన ఎవరు ఆయన మళ్ళీ? చిరంజీవి. చిరంజీవి అంటే? చిరంజీవి సినిమా యాక్టర్, ప్రజారాజ్యం పార్టీ అధినేత. ఊరికంటే ఆయన సినిమా యాక్టర్ అంటే ఒప్పుకుంటాం, రాజకీయ నాయకుడు అంటే ఒప్పుకుంటాం, కానీ మెజిషియన్ అంటే కూడా ఒప్పుకుంటాడండి. నిన్నటిదాకా సినిమా యాక్టర్, రాజకీయ నాయకుడు, నిన్నటి నుంచి ఆయన మెజిషియన్ అయిపోయాడు. మెజిషియన్ చిరంజీవి? ఊరికండి సాలిగా ఆయన మెజిషియన్, ఆయనకే వచ్చా మ్యాజిక్. నేను పేపర్ చూడలా నువ్వు? ఏమని? ఏం చూసావా? ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు చూసా, ఎన్నికల ప్రణాళిక. ఏమనేసాడండి? ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. అవునండి కదా, 5 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇస్తా అన్నాడు. మళ్ళీ పెన్షన్ సరే పక్కన పెట్టు, 5 ఎకరాల భూమి ఇస్తానంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉన్నాయి, పేద కుటుంబాలు. అవునండి. మరి ఈ 1 కోటి కుటుంబాలకి 5 ఎకరాల లెక్కన ఎన్ని కోట్లు అయిందిరా? అన్ని కోట్లు అయిందండి కదా. 5 కోట్ల మంది అంటే 5 కోట్ల ఎకరాల భూమిని ఈయన ఇయ్యాలంటే యాన్ని తెచ్చిస్తాడు? ఏమో ఆయన అడగాల, నన్ను అడిగితే. అది అక్కడే పాయింట్. చిరంజీవి పెద్ద మెజిషియన్ అని చెప్పాను చూసా ఇందాక, హామ్ ఫట్ అంటాడు. ఏంది హామ్ ఫట్ అనేది? అలా అంటాడు, మ్యాజిక్ చేస్తాడు. 5 ఎకరాల భూమి వస్తుంది, నీ చేతికి ఇస్తాడు. అంటే భూమి లేదని మీరు చెప్పేది ఇప్పుడా? ఉన్న భూమి అంతా వయస్సు పనిచేశాడు రా, వాళ్ళ బంధువులకి, వాళ్ళ కాంట్రాక్టర్లకి. ఆయన కూడా పంచుకున్నాడు, అది వేరే విషయం, కానీ మొత్తం పనిచేశాడు. ఇప్పుడు ఎక్కడుంది ఆయన? ఇప్పుడు ఈయన మ్యాజిక్ చేసి మనిషికి అంటే కుటుంబానికి. ఆయన ఎట్లా చెప్తున్నాడు 5 ఎకరాలు ఇస్తామని కుటుంబానికి? మరి అదేగా చెప్పేదా, మ్యాజిక్ చేస్తాడు, 5 ఎకరాలు అంటాడు, నీ చేతిలో పెడతాడు. నువ్వు చూసుకుంటే ఏముంటుందా? అదే మ్యాజిక్. చిన్నప్పుడు స్కూల్లో మ్యాజిక్ చేస్తుంటే బిస్కెట్లు, కుందేళ్లు, పూలు ఎన్ని చేస్తాడు కదా. తెస్తాడు, దాంట్లో నుంచి ఏదో కుందేలు తెస్తాడు, దీంట్లో నుంచి బిస్కెట్ తెస్తాడు, మనకిడు కదా చూపిస్తాడు, ఆడు పొట్ల వేసుకుంటాడు. అట్టాగి చిరంజీవి కూడా భూమిని అలా సృష్టిస్తాడు, నీకు చూపిస్తాడు, అలా మాయం చేస్తాడు. పెద్ద మెజిషియన్ అండి చిరంజీవి గారు మీరు చెప్పినట్టు. మరి అది అందుకని పక్కూళ్ళో మెజిషియన్ బళ్ళా ఇంకా టీవీ చూస్తా ఉండు, రోజుకో మ్యాజిక్ చేస్తున్నాడు చిరంజీవి.
నేను ఎందుకు పోతానండి, ఇంకా ఇంత పెద్ద మ్యాజిక్ చేసే వాళ్ళని ఇక్కడ పెట్టుకొని అది అక్కడికి ఎందుకు పోతానండి. ది గ్రేట్ మెజిషియన్ చిరంజీవి. ఏమైనా తెలుసుకోవాలండి, తెలుసుకోకపోతే చాలా కష్టం. తెలుసుకోకపోతేనే కష్టం, తెలుసుకుంటే ఈజీ. అట్ట కాదండి, ఇప్పుడు ఏం చెయ్యాలా ఎట చేయాలనేది ఏం లేకుండా ఇప్పుడు మాట్లాడేస్తే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎవరికి వచ్చిందిరా ఇప్పుడు పరిణామాలు? ఒక పదవి రావాలంటే చిన్న విషయం అండి, దానికి ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని నష్టాలు భరించాలి, ఇవన్నీ అనుభవించి భరిస్తే గానీ ఆడికి పదవి వచ్చి ఉండదా? అంతే. అవునా? పుసుక్కుని పోయిందండి నా సవిరంగా పదవి. ఎవరిదిరా? యువరాజ్యం మా పశ్చిమ గోదావరి జిల్లా ఎవరో కార్యదర్శి అంటే అతను ఆ తాగి ఆ లోపల ఏదో వీళ్ళు మాట్లాడుకుంటుంటే వచ్చి మాట్లాడంటే తాగి వచ్చే మాట్లాడితే పవన్ కళ్యాణ్ పీక్ అవతల పారేసాడు అతన్ని. పవన్ కళ్యాణ్ పీక్ పారేసాడు పాపం. వాడికి వట్టి అమాయకుడు వాడు. ఎవరు వాడు? ఎవరోడా తీసేసిన కార్యదర్శి. ఏది విషయం అయినా పవన్ కళ్యాణ్తో మాట్లాడితే ఈ సమస్యలు వచ్చుండేవి కాదు కదా. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలంటారా? ఎట్టా? ఇప్పుడు ఎక్కడ తాగాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలన్న విషయాలు పవన్ కళ్యాణ్ అడిగాడు అనుకో, అప్పుడు ఆయన లోపల తాగకూడదు, పబ్లిక్ మీటింగ్ లో తాగాలి, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాలి, తాగి మీటింగ్ లో కలుగెత్త కార్మికులు ఇచ్చింది తాగాలి, అట్ట తాగితే లెక్కలేదు. లేదు, ఈ సలహాలన్నీ ముందు పవన్ కళ్యాణ్ అడుగున్నాడు అనుకో, పాప ఆయన సెక్షన్ ఇచ్చుండేవాడు, ఆ విధంగా చేస్తుండేవాడు. అనవసరంగా పవన్ కళ్యాణ్ సలహా తీసుకోకుండా నువ్వు తాగి మాట్లాడావు కాబట్టి నీకు ఆ శిక్ష పడాల్సిందే తమ్ముడు.